విరాట్ కోహ్లీ కెప్టెన్సీ స్టైల్ అగ్రెషన్, ఫియర్లెస్, ఆల్వేస్ విన్ మైండ్ సెట్తో ఉంటుంది. విరాట్ కోహ్లీ టెస్ట్ టీం కెప్టెన్ అవ్వక ముందు ఇండియన్ టెస్ట్ క్రికెట్ అంటే హోమ్ గ్రౌండ్స్లో మాత్రమే గెలుస్తుంది అని ఎగతాళి చేసేవారు. ఓవర్సీస్ కంట్రీస్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు అసలు మ్యాచ్లు చూడడం వేస్ట్ అనుకునేవారు. కానీ విరాట్ కెప్టెన్ అయ్యాక అన్ని లెక్కలు మారాయి. విరాట్ కోహ్లీ ప్లేయర్ మైండ్ సెట్ని మార్చాడు, ఫిట్నెస్ని మార్చాడు. ఓవర్సీస్ అంటే భయాన్ని తీసేశాడు. విరాట్ లీడర్షిప్లో ఫాస్ట్ బౌలర్స్ డెవలప్ అయ్యారు. అగ్రెషన్ పెరిగింది. ఓవర్సీస్లో ఇండియా టీం డామినేషన్ స్టార్ట్ అయింది. 2018-19 ఆస్ట్రేలియాలో 71 ఏళ్ల తరువాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టెస్ట్ సిరీస్ గెలిచారు. ఇండియా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవడం అంటే చాలా సంవత్సరాల కల. 1947 నుంచి ఆస్ట్రేలియా టూర్స్ కి వెళ్తూనే ఉన్నాం. ఎంతో మంది ప్లేయర్స్ మారారు, కెప్టెన్స్ మారారు, కానీ అక్కడ టెస్ట్ సిరీస్ గెలవలేకపోయారు. కానీ కోహ్లీ కెప్టెన్సీలో మాత్రం రాత మారింది. విరాట్ కెప్టెన్సీకి ముందు ఇండియా గెలవడానికి మాత్రమే ప్రయత్నించింది. కానీ విరాట్ కెప్టెన్ అయ్యాక ఇండియా వరల్డ్ టెస్ట్ క్రికెట్ ని డామినేట్ చేసింది. ఇండియా టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 అయింది. విరాట్ కోహ్లీ బయోగ్రఫీ డీటెయిల్డ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ అండ్ బయోలో ఉంటుంది. చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది, చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.